వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాబ్ గ్లోబల్. ఈరోజు టాపిక్ ఇస్మార్ట్ శంకర్ టీజర్ బై పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాల్లో జనరల్గా ఇన్ఫ్లమేటరీ డైలాగ్స్ ఉంటాయి. ఓకే, ఈ మధ్యన ఓటీటీలో అన్సెన్సార్డ్ ఇన్ఫ్లమేటరీ డైలాగ్స్ సినిమాల్లో ఎక్కువైపోయాయి. అందులోనూ సినిమా యూఎస్ఏలో రిలీజ్ అయిన సినిమాకి అన్సెన్సార్డ్ మూవీస్ విత్ బూతులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ టీజర్లో ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే 2-3 బూతులు ఉంటాయి. మరి పూరి జగన్నాథ్ బూతులు పెడితే వాడు మరీ టపోరి అనుకుంటాడో, లేకపోతే బూతులు పెడితే మరీ మాస్ అనుకుంటాడో తెలియదు. కానీ బూతులు ఉండొచ్చా లేదా అంటే ఉండకూడదు, సినిమాలో అయితే ఉండకూడదు. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుందంటే బిహేవ్ చేస్తుంది. బిహేవ్ చేసినవన్నీ చూపించలేము. ఆ క్యారెక్టర్ పొద్దున్నే అన్నం తింటాడు, సాయంకాలం నిద్రపోతాడు, అవన్నీ చూపిస్తాడా? చూపించలేడు. దాని తర్వాత మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ మన వాళ్ళకి ఎవడన్నా కొంచెం పొడుగ్గా లావుగా ఉన్న విలన్ కావాలంటే మన సంజయ్ దత్ ఊరికే వస్తాడు అనుకుంటా. ఐ డోంట్ అండర్స్టాండ్. అన్ని సినిమాల్లోనూ సంజయ్ దత్తే ఉంటాడు. వరసి ఈ కథ అయితే అప్రాక్సిమేట్గా యూ గైస్ కెన్ గెస్ ఇట్. అగైన్ స్మార్ట్ శంకర్ ఉంటాడు, హీ బికమ్స్ డబుల్ స్మార్ట్. ఇది మళ్ళీ మనము పుష్ప 2 గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడదాం. విలన్స్, టెక్నాలజీ, మెమరీ చిప్, వీటి చుట్టూ కథ తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది? పూరి జగన్నాథ్ తన డైలాగులతో ఆకట్టుకుంటాడా? ఆలీ కామెడీ బాగుండబోతుందా? ఎందుకంటే ఆలీ 2 బిట్స్లో చూపించాడు ఆలీని. పూరి జగన్నాథ్ సినిమాలో ఆలీ కామెడీ హైలైట్గా ఉండేది, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ మూవీస్. దీనిలో ఎలా ఆకట్టుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రామ్ మేనరిజమ్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ బాగుంది, ఒక పాట బాగుంది. వరుసి పూరి జగన్నాథ్ స్మార్ట్ శంకర్ మ్యాజిక్ని రీక్రియేట్ చేయగలుగుతాడా అంటే we have to wait and see. But I wish him good luck. But he can write more powerful dialogues without boothulu. So he may think about this. Thank you.